ప్రోడ్రగ్స్ హిస్టరీ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కాంపౌండ్ అనేది మనకి ఏది ఉండే, అసిటాల్డిహైడ్ ఉండే. అది 1867లో యాంటీపైరెటిక్ డ్రగ్లా, యాంటీపైరెటిక్ ఏజెంట్లా తీసుకొచ్చిన తర్వాత అసిటాల్డిహైడ్ అనేది హైడ్రాక్సిలేటెడ్ చేసిన తర్వాత బయాలజికల్ యాక్టివ్ ఏమొచ్చింది, అసిటామైనోఫిన్ వచ్చింది. ఎక్కడ నుంచి, అసిటాల్డిహైడ్ నుంచి అసిటామైనోఫిన్ వచ్చింది. అనదర్ హిస్టారికల్ ప్రోడ్రగ్ అనేది ఆస్పిరిన్. దీని నుంచి తర్వాత మళ్ళీ మనం ఏదో సంథింగ్ ప్రోడ్రగ్స్ చేసుకుంటే ఆస్పిరిన్ అనేది మనకు వచ్చేసింది అనమాట. ఆస్పిరిన్ అనేది 1897లో వచ్చింది. ఇది ఫస్ట్ మనకి ఇక్కడ అసిటాల్డిహైడ్ అనేది 1867లో వచ్చింది. బట్ ఈ ఆస్పిరిన్ అనేది మనకి 1897లో వచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత అనమాట, సమ్ 20 years తర్వాత, 20 కాదు ఇంకా ఎక్కువనే, 30 అనుకో. తర్వాత ఈ ఆస్పిరిన్ అనేది వచ్చింది. ఫస్ట్ అసిటాల్డిహైడ్, తర్వాత అసిటోమినోఫినోన్. ఈ అసిటోమినోఫినోన్ నుంచి అసిటామైనోఫిన్ నుంచి ఆస్పిరిన్ అనేది వచ్చింది. ప్రోడ్రగ్ కాన్సెప్ట్ అనేది ఇంటెన్షనల్గా తీసుకొచ్చారు అనమాట. అంటే సైంటిస్ట్ వాళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొచ్చారు. ఎందుకు అంటే ఫస్ట్ టైం మన వీళ్ళు సైంటిస్ట్లు అనమాట, పార్గన్ డేవిస్ కంపెనీ ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ క్లోరాంఫెనికాల్. ఈ క్లోరాంఫెనికాల్ కోసం దీనికి ట్రై చేశారు. సో దట్ ఇంటెన్షనల్గానే తీసుకొచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. కాన్సెప్ట్ ఏం లేదు, దట్ ద అవేర్నెస్ ఆన్ ద ఆన్సెట్ ఆఫ్ ఇంటెన్సిటీ, డ్యూరేషన్ ఆఫ్ డ్రగ్ దట్ గ్రేటర్లీ ఎఫెక్టెడ్ బై ద ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్. ఈ మన ఆన్సెట్ యాక్షన్, లైక్ ఎంత టైంలో పనిచేయాలి, సమయం ఎంత టైంలో పనిచేయాలి, ఈ డ్రగ్ యాక్షన్ ఎంతసేపు వరకు ఉన్నది, ఇవన్నిటి ఎఫెక్ట్ ఈ డ్రగ్కి ఏది ఎఫెక్ట్ చేస్తుంది అంటే గ్రేటర్లీ ఎఫెక్టెడ్ బై ద ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ అనేది చాలా ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. సో ద మోస్ట్ లిమిటేషన్స్ కెన్ బి ఓవర్కమ్ బై ద ప్రోడ్రగ్. ఈ ప్రోడ్రగ్ యూజ్ చేస్తే లిమిటేషన్స్ అనేవి మనకి తగ్గిపోతాయి. ప్రోడ్రగ్ అంటే బయట ఇన్యాక్టివ్ ఉంటుంది, బాడీ లోపల పోగానే యాక్టివ్ అవుతుంది. సో దాట్ లిమిటేషన్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. లైక్ అన్డిజైరబుల్ ప్రాపర్టీస్ కానీ సమ్ ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్, యాక్షన్స్ పెంచవచ్చు, లైక్ ఆన్సెట్ ఆఫ్ ఇంటెన్సిటీ పెంచవచ్చు, అంటే మనకు అవసరం ఉన్నది చేసుకోవచ్చు. ప్రోడ్రగ్ షుడ్ బి ర్యాపిడ్లీ కన్వర్ట్ ఇన్ టు ద యాక్టివ్ మాయిటీ ఆఫ్టర్ రీచింగ్ టార్గెట్ సైడ్కి పోగానే మంచిగా యాక్టివ్ అయిపోవాలి. అది లోపల పోగానే డిజైన్ ఎట్లుంటుంది, ఇట్స్ ద మెయిన్ థింగ్. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఏంటి అంటే డిజైన్ ఆఫ్ అన్ ప్రోడ్రగ్ లైక్ షుడ్ బి ఎఫిషియంట్, స్టేబుల్ అండ్ సేఫ్. ఎఫిషియెంట్గా ఉండాలా, స్టేబుల్గా ఉండాలా, సేఫ్ ఉండాలా. ఎఫిషియెంట్ మంచి పని చేయాలి, స్టేబుల్ ఉండాలా, అది ఖరాబ్ కావద్దు, సేఫ్ ఉండాలి, యాక్సెప్టబుల్ బై ద పేషెంట్స్, అనస్థెటిక్ వే ఉండాలా, టార్గెట్ టు ద డ్రగ్ టార్గెట్ చేయాలి, టు ఇట్ సైట్ ఆఫ్ అన్ యాక్షన్ని పెంచాలి. లైక్ ఓవర్కమ్ వేరియస్ ఫిజికల్, కెమికల్, సోషల్ బ్యారియర్స్, బ్యారియర్స్ని దాటుకొని సర్టెన్ యూటిలైజేషన్ ఆఫ్ అ ప్రోడ్రగ్ అప్రోచ్. ఈ ప్రోడ్రగ్కి మంచి పని చేయాలి, హోల్స్ గ్రేటర్ పొటెన్షియల్, అంటే మంచి పని చేస్తుంది అనమాట, చాలా యాక్టివ్ ఉంటుంది అనమాట. ఈ పొటెన్షియల్స్ అంటే ఎనర్జీ అనమాట. లైక్ దీనివల్ల మనం యాక్టివ్ అయిపోవాలన్నమాట. సో ద యాక్టివ్ మెటమాయిటీ రీచింగ్ టు ద టార్గెట్ సైట్. మనం ఎక్కడికి, ఏ బాడీలో ఏ పార్ట్కి పోవాలనుకుంటే ఆ పార్ట్కి పోయి మంచి యాక్షన్ అనేది చూపించాలి. డ్రగ్ యాక్షన్ని ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ని దాటి మనకి ఏం అంటే లైక్